హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు క్లాసు మూడవ కర్ణాటక యుద్ధం గురించి మనం చర్చించుకుంటామండి. సో ఒకసారి చూద్దామండి. మూడవ కర్ణాటక యుద్ధం 1756 నుంచి 1763 దాకా మూడవ కర్ణాటక యుద్ధం. సో ఇది ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి ఒకసారి చూద్దాం. ఈ మూడవ కర్ణాటక యుద్ధం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఐరోపాలో జరిగిన సప్తవర్ష సంగ్రహం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఐరోపాలో జరిగిన సప్త అంటే 7 సంవత్సరాల యుద్ధం, సప్తవర్ష సంగ్రహం. సప్తవర్ష సంగ్రహం ఐరోపాలో జరిగితే దాని ఎఫెక్ట్ భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య యుద్ధం జరిగింది. ఒరిజినల్గా యుద్ధం ఎక్కడ జరిగింది? ఐరోపాలో జరిగింది సప్తవర్ష సంగ్రహం. అక్కడ ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు వర్సెస్ ఫ్రాన్స్ ఆర్ ఫ్రెంచ్ వాళ్ళు. అక్కడ వాళ్ళు గొడవ పడ్డారు కాబట్టి ఇక్కడ భారతదేశంలో వాళ్ళ వర్తక స్థావరంలో జరిగిందంట. అలాంటి దాంట్లో ఇక్కడ మనం చూస్తే మూడవ కర్ణాటక యుద్ధం జరుగుతున్నప్పుడు ఫ్రెంచి సేనాని మనకి కౌంట్ డిలాలీ ఫ్రెంచ్ సేనాని, బ్రిటిష్ గవర్నర్ జనరల్ గుర్తుపెట్టుకోండి, ఇవేంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్. ఇతనికి ఆర్కాట్ వీరుడు అని బిరుదు రాబర్ట్ క్లైవ్. బిట్టు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ క్లైవ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెంచ్ సేనాని కౌంట్ డిలాలీ, హైదరాబాద్లో ఉన్న ఫ్రెంచ్ సైనిక అధికారి బుస్సీ, వీళ్ళిద్దరూ కలిసి మద్రాసులోని కడలూరు వద్ద ఉన్న బ్రిటిష్ స్థావరం ఆక్రమించుకున్నారు. ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. మద్రాసులోని కడలూరు బ్రిటిష్ స్థావరాన్ని ఆక్రమించుకున్నారు. అలాగే మద్రాసులోని సెయింట్ డేవిడ్ కోట, బాగా గుర్తుపెట్టుకోవాలని ఇంతకుముందు చెప్పాను, సెయింట్ డేవిడ్ కోటను కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది తెలిసిన రాబర్ట్ క్లైవ్ తన అధికారంతో వచ్చి ఫ్రెంచ్ వాళ్ళని మనకి 1760 అనుకున్నాడు. 100వ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళని పూర్తిగా ఓడిస్తారు. దీంతో ఫ్రెంచ్ వాళ్ళ ప్రాబల్యం పూర్తిగా భారతదేశంలో తుడుచుపట్టుకుపోయింది. ఈ 100వ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఐరోపాలో ఒక సంధి జరిగింది. ఆ సంధి పేరే పారిస్ ఒప్పందం. 1763. బాగా గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, సంధి కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 కర్ణాటక యుద్ధాలకి 3 సంధులు ఉన్నాయి. మొదటి కర్ణాటక యుద్ధం ఎక్సలా చాపల్ సంధి ఐరోపాలో వారసత్వం కోసం, ఆస్ట్రేలియా యువరాజు వారసత్వం కోసం జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం లాస్ట్ క్లాస్లో ఒక చిన్న మిస్టేక్ చేశానండి. రెండవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే పాండిచేరి సంధితో ముగిసింది రెండవ కర్ణాటక యుద్ధం. మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే పారిస్ ఒప్పందం 1763. ఈ ఒప్పందాల్లో డెఫినెట్గా ఖచ్చితంగా పోటీ పరీక్షలు మనకు చాలాసార్లు రిపీట్ అయిన పెట్టండి, ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకోవాలి. అలా ఈ 3 కర్ణాటక యుద్ధాలు భారతదేశంలో రాజకీయ ప్రాబల్యాన్ని మనకి ఇందులో చూపించడం జరిగిందండి. ఆ 3 కర్ణాటక యుద్ధాలు భారతదేశంలో ఆక్రమించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం కలిగింది. చివరికి ఫ్రెంచ్ వాళ్ళు వాటివా యుద్ధం తర్వాత భారతదేశంలో వాళ్ళ ఉనికి పూర్తిగా అంతమైపోయింది. ఇది తెలిసిన ఫ్రెంచ్ ప్రభుత్వం కౌంట్ డిలాలీని వెనక్కి పిలిపించింది. వచ్చేయండి, ఇంకా మీరు భారతదేశంలో ఉంటుందంటే మన ఉనికి ఉండడం చాలా కష్టమవుతుందని చెప్పి వెళ్ళిపోయింది. అలా చిన్నగా తీర ప్రాంతాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి, అలా చిన్నగా తీర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఒక్కొక్క ప్రాంతం ఆక్రమించుకున్నారు. అలా ఆక్రమణలో వచ్చిన మరొక అంశం తదుపరి క్లాస్లో చూస్తాం. దాని పేరే బెంగాల్ ఆక్రమణ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళండి, సార్స్ అండ్ మేడమ్స్, నా కంటెంట్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ.